మొత్తం 3.5 సెంట్లలో పెద్ద ఫ్యామిలీకి సరిపోయే ఒక మంచి ఇల్లు అయితే సేల్కి వచ్చింది. ప్రాపర్టీ చూడడానికి కూడా చాలా అందంగా అయితే ఉంది. అది కూడా ఉత్తరం ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీని చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ దొరకడం చాలా రేర్. అది కూడా ఒక మంచి బడ్జెట్లో అయితే వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. డీటెయిలింగ్గా చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఇక మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనం ఇలా ప్రాపర్టీలోకి ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ స్టెప్స్ అయితే కనపడతాయి. అండ్ అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్కి వచ్చేసి పీవీసీ అయితే పెట్టించడం జరిగింది. అండ్ ఎల్ షేప్లో టోటల్గా ఎంట్రన్స్కి టైల్స్ అయితే చేయించారు. అండ్ అలాగే రైట్ సైడ్ వచ్చేసి మనకు స్పేస్ అయితే ఉంటుంది. అది కూడా ఎగ్జాక్ట్ ఒక 3 feet స్పేస్ అయితే ఉంటుంది. మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ కదా, అలాగే ఈస్ట్ ఫేసింగ్కి ఇంకో డోర్ అయితే పెట్టించారు. ఈ ఇంటికి మొత్తం వచ్చేసి 4 sides అయితే కాంపౌండ్ అయితే వదలడం జరిగింది. మనకి ఈ స్టెప్స్ దగ్గర పక్కనే మనకు వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అనుకోవచ్చు. ఈ గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి మనకు ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చుట్టూ టైల్స్ డిజైన్స్ కూడా చేయించారు. ఇల్లు మాత్రం చూడడానికి అద్దరిపోయింది. ఒక పెద్ద ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. మొత్తం 3.5 సెంట్స్లో ఉంటుంది కాబట్టి మనకు చాలా పెద్దగా అయితే వస్తుంది. ఇక మెయిన్ డోర్కి వచ్చేసి మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 12.3 x 15.6 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే టేక్ డోర్ అయితే ఇచ్చారు. అది కూడా డిజైనర్డ్ టేక్ డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు హాల్లోకి ఎంటరింగ్ అవుతుంటేనే సిట్అవుట్ ఏరియా అయితే కనపడుతుంది. మనకి ఇక్కడ సిట్అవుట్ ఏరియా వచ్చేసి 8.0 x 7.2 అయితే ఇవ్వడం జరిగింది. హాల్లో పిఓపి డిజైన్ కూడా అద్దరిపోయింది. మనం ఈ సిట్అవుట్ ఏరియా దాటిన వెంటనే మనకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే కనపడుతుంది. దాని పక్కనే మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే కనపడుతుంది. ప్రెజెంట్ వచ్చేసి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. మీకు ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే ఆ పెండింగ్ వర్క్స్ కూడా క్లియర్ చేసి ఇచ్చేస్తారు. ఈ హౌస్ వచ్చేసి మొత్తం 2 BHK హౌస్. నాకు అనిపించిన పర్సనల్ ఇష్యూ ఏంటంటే 3 BHK చేసింటే కొంచెం బెటర్గా అనిపించేది. 3.5 సెంట్స్ కాబట్టి 3 BHK అయితే ఇంకొంచెం బెటర్గా అనిపించేది. మెయిన్గా పిఓపి డిజైన్ మాత్రం అద్దిరిపోయింది. అండ్ కలర్ ప్యాలెట్స్ కూడా మంచి కలర్ ప్యాలెట్స్ అయితే యూజ్ చేశారు. అండ్ టీవీ యూనిట్కి వచ్చేసి మొత్తం ప్లెయిన్ వాల్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకు కిచెన్ ఎంట్రన్స్లోనే వాష్ బేసిన్ కోసం స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ మాత్రం అద్దరిపోయింది, చాలా బాగుండింది. మెయిన్గా కిచెన్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. కిచెన్లో చూసుకోవచ్చు స్ట్రైట్గా మనకు ఇంకో డోర్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 4 sides సెట్ బ్యాక్స్ వదలడం వల్ల సౌత్ ఫేసింగ్ కూడా ఇంకో డోర్ అయితే వదలడం జరిగిందండి. మనకి ఇక్కడ కిచెన్లోనే పూజ గది కూడా ఇచ్చేసారు. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా సెల్ఫ్స్కి కబోర్డ్స్ ఎంచుకుంటే మాత్రం లుక్ వైజ్ కానీ మనకు ఏదైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కిచెన్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. కిచెన్ సైజు విషయానికి వస్తే 8.0 x 12 అయితే ఇవ్వడం జరిగిందండి. మెయిన్గా కబోర్డ్స్ ఎంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం కిచెన్లో ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. సెల్ఫ్స్ కూడా చాలా అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం. ఆలోపు మీకు త్వరగా ప్రాపర్టీస్ గురించి అప్డేట్స్ రావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. వీటన్నిటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మన ఫేస్బుక్ పేజీ ఆల్మోస్ట్ 5K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉంది. ఒక్కసారి చూసేసి ఫాలో అయితే కొట్టేసేసేయండి. మనకి ఇక్కడ లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 19 x 15.2 అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాం. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఈ ప్రాపర్టీలో మాత్రం ఈ హౌస్లో హడావిడి చేసే కలర్స్ కానీ హడావిడి చేసే డిజైన్స్ కానీ లేవు. అన్నీ కూడా సింపుల్ డిజైన్స్తో ఉంటాయి, సింపుల్ ఫార్మాట్లో ఉంటాయి. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి టోటల్గా 2 windows అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా కలర్ అయితే వేయించలేదు. కలర్ వేస్తే మాత్రం లుక్ వైజ్ ఇంకా బాగా కనపడుతుంది. సెల్ఫ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. అండ్ ఒక్క వాళ్ళకి మాత్రమే డిఫరెంట్ కలర్ చేయించడం జరిగింది. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కబోర్డ్ చేయించుకోవాలనుకున్నా, పెయింటింగ్ వర్క్ చేయించుకోవాలనుకున్నా, లేదంటే మీ దగ్గర స్థలం ఉండి మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంట్రాక్ట్ బేస్ మీద అయితే చేసేద్దాం. మనకి ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. అండ్ అలాగే అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు ఈ వాష్రూమ్ పైనే. మనకు టోటల్గా 3 washrooms అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకైతే బెడ్రూమ్ లోపలైతే ఇవ్వలేదు, బయట ఇచ్చేసారు. దాన్ని మనం కామన్ వాష్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. టీవీ వాల్ వచ్చేసి ప్లెయిన్గా ఉండడం వల్ల మీరు ఏదైనా నెక్స్ట్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే చాలా బాగా చేయించుకోవచ్చు. మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10.8 x 12 అయితే ఇవ్వడం జరిగిందండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కామన్ వాష్రూమ్ అయితే చూసిద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్లో కూడా మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది. అండ్ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ కామన్ వాష్రూమ్ పైనే. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంట్రీ అయిపోదాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సింపుల్గా చాలా బాగుంది. సైజు విషయానికి వస్తే 10.8 ఇంటూ 10.5 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సెల్ఫ్స్ కూడా చాలా బాగా చేయించారు. ఇక్కడ మాత్రం పిఓపి డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. అండ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే యూజ్ చేశారు. ఒక విండో మాత్రమే ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇక ఇంటి గురించి డీటెయిలింగ్గా మాట్లాడుకుంటే ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి, ఉత్తరం ఫేసింగ్. ఇంటి సైజ్ విషయానికి వస్తే 25.5 ఇంటూ 60 అయితే ఉంటుంది. మొత్తం 3.5 సెంట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తం 1536 స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుంది ప్రాపర్టీ. ఇక గజాలలో అనుకుంటే మొత్తం 172 గజాలలో అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్లో వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక లొకేషన్ విషయానికి వస్తే మనకు ఎగ్జాక్ట్గా కమ్మసంగం బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, నందికొట్కూరు రోడ్, కర్నూలు అండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే 80 లక్షలు అయితే చెప్తున్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. అంతేకాకుండా 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగిందండి. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకున్నా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి.